ఒలివ మినిస్ట్రీస్ వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే దేవుని వాక్యాన్ని వినిపించడానికి మంచి ఆలోచనతో వారికంటే ఒక స్టూడియో ఏర్పాటు చేసుకుని సమాజాన్ని దేవుని మాటలు గ్రహించాలన్న ఆలోచనతో ఎందరో దైవజనుల మనుషులకు వస్తూ ఇలాంటి వీడియోస్ అన్ని చేస్తూ సమాజం వైపు దేవుడి జ్ఞానాన్ని తీసుకెళ్ళడానికి ఇష్టపడుతుంది. కనుక మరి దేవుని మాటల్లో మనం వెళ్ళగలిగితే దేవుని యొక్క ఆంతర్యం, దేవుని యొక్క ఆలోచనలు అనేటివి ఎంత లోతులలోనికి ఉంటాయో అని అవన్నీ ఆలోచించగలిగింది. దేవుని పిల్లలారా, దేవుణ్ణి సమాజం అనుకుంటుంది ప్రేమమయుడు, దయామయుడు, కరుణామయుడు అని. అలా అంటామో తప్పు లేదు. ఎందుకంటే తను ప్రేమను చూపే భూమి మీద ప్రతి మనిషికి జన్మించాడు. తన ప్రేమ ప్రతిరూపాలని మానవ జాతి ఉద్భవించింది, జన్మించింది అని చెప్పక తప్పదు. కనుక దేవుడు ఎంతో ప్రేమించినాడు కనుకనే విశాలమైన విశ్వాన్ని మానవ జన్మ ఉపయోగించడానికి ఉపయోగపడేలా ప్రతి దానిని సృష్టించాడు. కనుక దేవుని పిల్లలారా, ఇలాంటప్పుడు ప్రేమతో విశ్వాన్ని చేసి ప్రేమను పంచి తనకు పిల్లలుగా కావాలన్న ఆలోచనతో పిల్లలను కని ఆ పిల్లలను గొప్పవారినిగా చేస్తున్న ఈ తండ్రి మనసు ఎంత పవిత్రమైనదో అని అంటే అంత ప్రేమయుక్తమైనది, ఎంత ప్రేమ ఆయనలో కలిగి ఉన్నది. కనుక ఆయన ప్రేమమయుడు అంటారు, కరుణామయుడు అంటారు, దయామయుడు అంటారు. దేవుని పిల్లలారా, దేవునిలో ఉన్నది కరుణ, కరుణించే గుణం. దేవునిలో ఉన్నది దయ, దయలేని గుణం. ఆయనలో ఉన్నది ప్రేమ, మీకు పంచే లక్షణం. ప్రేమ, దయ, కరుణ ఇవన్నీ కలిపితే దేవుడు అని సమాజానికి తెలుసు. కానీ ఈ మానవ జాతికి, ఈ మనుష్య ప్రపంచానికి తెలియని మరొకటి అది ఏంటో తెలుసా? అది కోపం. దేవునిలో కోపం దాగి ఉంది. అది తను ప్రేమిస్తున్న ప్రేమకు నువ్వు లొంగి ఉండకపోతే, తను చూపిస్తున్న కరుణకు నువ్వు కదలకపోతే, అంటే తనలో ఉన్న దయా లక్షణాలు నువ్వు కనిపించకపోతే తను ఉగ్ర రూపంగా మారడానికి అవకాశం ఉంది. తను ఉగ్రుడుగా మారిపోతాడు. తన ఉగ్ర రూపాన్ని ఈ సమాజం చూడలేదు, చూపిస్తూ వస్తున్నాడండి. మనిషి తప్పు చేయకముందు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు దేవుడు. తప్పు చేశావా, తనలోని మరో అవతారాన్ని చూడవలసి వస్తుంది, మరో రూపాన్ని చూస్తావు. అది బైబిల్లో ఎన్నో సందర్భాలలో కొంతమంది మహానాయకులకి తన రూపాన్ని చూపించాడు, మరో రూపాన్ని. అదేంటో బైబిల్లో మనం చూసుకుందామండి. ఏమనుందో బైబిల్లో చూద్దాం. ఎందుకంటే మన మాటలతో కాదు కదా, బైబిల్ చాప్టర్తో వెళ్ళిపోవాలి. సంఖ్యాకాండం 20వ అధ్యాయము, సంఖ్యాకాండం 20వ అధ్యాయము 7వ వచనం నుండి 12వ వచనం వరకు. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 7 నుండి 12వ వచనం వరకు ఏం జరిగిందంటే సందర్భంగా మనం ఆలోచిస్తుంటే ఏమంటే ఇజ్రాయేలీల రక్షకుడుగాను, ఇజ్రాయేలీల నాయకత్వాన్ని వహించడానికి నాయకుడుగాను మోషే గారిని పుట్టించినట్టుగా ప్రపంచ చరిత్రలో మనం చూడగలం. అవునా? ప్రపంచ దేశాలలో చారిత్రకంగా అంటే చరిత్ర సృజించింది ఐగుప్తు అధిష్టానం. అవునా? ఈజిప్ట్ ఫరో చక్రవర్తుల ఆధీనంలో ఉన్నటువంటి ఇజ్రాయేలీలు తమ బానిసత్వ బ్రతుకులలో చచ్చిపోతున్నారు కనుక, చావబోతున్నారు కనుక, చచ్చిపోతున్నారు కనుక ఈ ఫరో రాజుల వంశస్థుల కబంధ హస్తాలలో నుండి రక్షించడానికి ముందుకొచ్చిన వాడే మోషేనండి. సంఖ్యాకాండం 20వ అధ్యాయము 7వ వచనం నుండి 12వ వచనం. సంఖ్యాకాండం 7వ అధ్యాయము 20వ అధ్యాయం క్షమించాలి 7వ వచనం నుంచి 12వ వచనం వరకు ఏముంది? ఏమంటున్నాడో దేవుడు ప్రేమమయుడు కదండి, కరుణామయుడు కదండి, దయామయుడు కదండి. ఆ దయ కలిగిన తండ్రి, కరుణ కలిగిన తండ్రి, ప్రేమను చూపిన తండ్రి తన ఉగ్ర రూపాన్ని అలా మొదలెడుతున్నాడు. మీరు చూడాలి. ఏమని అంటున్నాడో మీరు చూడాలి. చూడండి 7వ వచనం.
అంతటి యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను. ఏమంటున్నాడంటే మోషేతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ ఇశ్రాయేలీయుల సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడుతున్నాడండి. బండతో మాట్లాడాలి అన్న విషయం ఎందుకో తెలుసు. ఇశ్రాయేలీయులందరూ అరణ్యాలలో ప్రయాణిస్తున్నారు కనుక వాళ్ళంతా నీళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళకి నీళ్లు కావాలి, మనకు నాయకులు నేను అడుగుతున్నారు, నువ్వు చెప్తున్నావు కదా వాళ్ళకి నీళ్ళు ఇస్తాను, ఎలా ఇస్తాను తెలుసా, నీ చేత నీళ్ళు రప్పిస్తాను నేను చెప్పానండి. నీవు నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి ఇశ్రాయేలీయులందరినీ పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడమంటున్నాడండి. దానికి ముందు చెప్పాడు, నీవు నీ కర్రని తీసుకుని అన్నాడు. నీ కర్రని తీసుకుని ఇశ్రాయేలీయుల ఎదుట బండతో మాట్లాడాలి. కాబట్టి ఇక్కడ మీరు గమనించండి, ఏం చేశాడో మోసే గారు మనం చూస్తారంటే, ఆ బండతో మాట్లాడితే అది నీళ్లు ఇచ్చును, నీవు వారి వరకు నీళ్లను బండలో రప్పించి సమాజములకు వారి పశువులకు త్రాగుటకిమ్ము అంటున్నాడండి. అంటే వారి పశువులు దాహంతో ఉన్నాయి, ఆ మనుషులు దాహంతో ఉన్నారు, వాళ్ళ దప్పికలు తీర్చాలి అంటే పశువుల దప్పికలను మనుషుల దప్పికలను తీర్చాలంటే నీళ్లు కావాలి, బండలో నుంచి వస్తాయని అన్న నువ్వు మాట్లాడాలి అన్నాడు. అలా చెప్పిన దేవుడు ఆజ్ఞాపించడండి. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకుని పోయాను. కర్రను తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు, చెప్పిన మాట చెప్పినట్టుగా వింటున్నాడు. వెళ్ళిపోయిన తర్వాత మోషే అహరోను ఆ బండ ఎదుట సమాజం పోగు చేశారు. దేవుడు చెప్పినట్టుగానే ఉంచోబెట్టారు, పోగు చేసి అప్పుడు అతడు వారితో అంటున్నాడు, ఇశ్రాయేలుతో మాట్లాడుతూ అంటున్నాడు, ద్రోహులారా దేవుడి కోసం వినండి, దేవుడి కోసం కష్టపడండి, దేవుడి కోసం బ్రతకనంటే మీరు వినట్లేదు కదా. ద్రోహులారా వినుడి వీళ్ళేదో గొప్ప చేస్తున్నట్టు చెబుతున్నాడు. చూడండి మోషే పర్యావరణంలో చూస్తుంటే అర్థమవుతుందా దేవుడి పిల్లలు? మోషే ఏం చెబుతున్నాడో వినండి. ద్రోహులారా మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలేనా అని అడుగుతున్నాడు. ఈ బండలో నుండి నీళ్లు రప్పించాలా? దాహం చచ్చిపోతున్నారు కదా మీరు, నీళ్లు రప్పించవలెనా అనేను. అప్పుడు మోషే ఏం చేస్తున్నాడు చూడండి. అవును అన్నారు వాళ్ళు, అవును మాకు దాహం వేస్తుంది, నీళ్లు కావాలంటే మోషే గారు ఏం చేస్తున్నారు ఆ మాటని మీరు కంటిన్యూగా చదువుతున్నారు. అందుకే అప్పుడు మోషే తన చెయ్యినెత్తి 2 మార్లు ఆ కర్రతో బండను పట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించాను. నీళ్లు వచ్చేసాయి. బాగా గమనించాలి, మీరు అర్థం చేసుకోవాలి. ప్రేమ కలిగిన తండ్రి తన మనసు ఎప్పుడు ఎలా మారుతుంది ఎవరికి తెలియదు. దేవుని పిల్లలారా, ఆయన ఎలా మారిపోతాడో ఆలోచించాలి. ఎందుకంటే చాలా భయంకరమైన ఆయన. దేవుడు అంటే మహాభయంకరం. తట్టుకోలేడు మనిషి, చంపేస్తాడు. మనం అంటాం కదా, కోపం వస్తే రే నేను చంపేస్తానంటాం. ఎందుకు కోపం వచ్చింది? ఇంతవరకు ప్రేమను చూపిన నువ్వే కోపం వస్తే చంపేస్తానంటావే. మరి మోషే గారు చేసిన పనికి కూడా తండ్రికి కోపం గిరిపోయిందండి. ఏం చేస్తాడు అనుకుంటున్నారు మీరు? బండతో మాట్లాడు అన్నాడు, ఆయన మాట్లాడుతున్నాడు. అప్పుడు మోషే తన చెయ్యి 2 మార్లు తన కర్రతో బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా వచ్చాయి. చాలా నీళ్లు అయితే వచ్చేసాయి. ఇశ్రాయేలు తాగుతున్నారు, గొడ్లు పశువులన్నీ తాగుతున్నాయి. సమాజంలో పశువులను త్రాగేమో నీళ్లు త్రాగేసి. దేవుని పిల్లల అనుకున్న పని జరిగింది అనుకున్నాడండి మోషే గారు. అనుకున్న పని జరిగింది. ఇశ్రాయేలుల దాహాన్ని తీర్చాను నేను అని అనుకుంటున్నాడు మోషే. వారి అన్నయ్య అహరోను అనుకుంటున్నాడు, ఇశ్రాయేలుల దాహాన్ని తీర్చేసాము, వాళ్ళ పశువుల దాహాన్ని తీర్చేసాము మేము అంటే వాళ్ళకి మేలు చేసామనుకుంటున్నారు. మనుషులకు మేలు చేసేటప్పుడు అది దేవుడికి ఇష్టమైనదా కాదా, దేవుడు అనుకుంటున్నాడా లేదా అని కూడా నేను ఆలోచించాలి. అలా ఆలోచించకుండా మోషే చేసిన తప్పేంటో
కింద చూడండి. అప్పుడు యెహోవా బయలుదేరి చూడండి. అప్పుడు యెహోవా మోషే అహరోనుతో పిలిచాడు. అన్న మోషే కదా పిలిచాడండి. అహరోనుని పిలిచాడు, మోషేని పిలిచాడు. ఏమంటున్నాడు చూడండి. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో మాట్లాడుతున్నాడు. మీరు ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి అంటున్నాడు. నన్ను నమ్ముకొనకపోతిరి కనుక ఈ సమాజమును నేను నా వారికిచ్చిన దేశంలోనికి మీరు తోడుకుని పోరని నిశ్చయముగా చెబుతున్నాను. ఎందుకు ఎందుకు ఏం చేసేవారు? తప్పు చేశారండి. తప్పు కనిపించదండి సమాజానికి. ఎవరి దేవుడు నీళ్ళనిస్తానన్నా కథ తీసుకెళ్ళన్నాడు. ఇశ్రాయేలీయులు దాహం వచ్చేస్తున్నారు. ఇశ్రాయేలీయుల నీటి దాహాన్ని తీర్చేశాడు కదా అని మీరు అనుకుంటున్నారు. బైబిల్ చదువుకునే వాళ్ళని తెగదా ఆలోచిస్తారు. కానీ బైబిల్ చదువుకునేటప్పుడు దేవుడి మనస్సు అనేది, దేవుడి యొక్క ఆలోచన అనేది ఎలా మారుతుందో మీరు గమనించాలి. దేవుడు చెప్పినట్టుగా కాకుండా మరో రకంగా చేసినట్టు మనం చూడగలం. అక్కడ ఆయన ఏం చేశాడు తెలుసా? నీ కర్ర తీసుకోమన్నాడు, కర్ర తీసుకున్నాడు, వెళుతున్నాడు. అంటే దేవుడు ఏమన్నాడు? మీరు ఆలోచించండి, మాటలో ఆంతర్యాన్ని మీరు ఆలోచించండి. దేవుడు ఏమన్నాడు? ఆ కర్రను తీసుకుని బండతో మాట్లాడు అన్నాడు. మాట్లాడు అన్నాడు. కొట్టమన్నాడా మాట్లాడమన్నాడా? మోషే గారు, దేవుడు చెప్పిన మోషే గారితో బండతో మాట్లాడు అన్నాడా, కొట్టు అన్నాడా? మాట్లాడు అన్నాడు. మోషే గారు ఏం చేశారు? కొడుతున్నాడు బండను. 2 మార్లు టపా మనం కొట్టేశాడు. దేవుడు ఏం చెప్పాడు? మాట్లాడు అన్నాడు. కానీ ఈయన ఎందుకు కొట్టాడు అని ఆలోచించడం ఒకసారి. ఎందుకు కొట్టాడంటే ఏమండి, ఇశ్రాయేలీయులు నీళ్ళు అవసరమైనప్పుడల్లా ప్రతిసారి కర్రతో కొట్టి నీళ్లు రప్పించేవాడు మోషే. ఏమండి, కర్రతో కొట్టి నీళ్లు రప్పించేవాడు. అలా కాదు, దేవుడు తలుచుకుంటే ఏమైనా చేయగలడు. ఆయన ఏదైనా చేయగలడు, ఎలాగైనా చేయగలడు అన్నది నిరూపించడానికి, దేవుని శక్తి అనేది ఇశ్రాయేలీయులు గుర్తించడానికి మోషే గారు ఇచ్చే ఒక మహా జ్ఞానాన్ని ప్రయోగింప చేయమన్నాడండి. దేవుని శక్తి అంటే ఏంటో తెలియాలి, దేవుడు అంటే ఎవరో తెలియాలి, దేవుడు అంటే ఎలా ఉంటాడో తెలియాలి, దేవుని యొక్క గుణగణాలు ఏంటో తెలియాలన్న ఆలోచనతో మోషేకు ఒక పని చెప్పాడండి. ఆయన పరిశుద్ధతను ఇశ్రాయేలుని ఎరగాలన్న ఆలోచనతో దేవుడు చెప్పాడు మోషేతో, బండతో మాట్లాడాలని అన్నారంటే కొడితే నీళ్లు రావడం ఇంతవరకు ఇశ్రాయేలు చూశారు. బండలను కొడుతుంటే ఆ బండలో నుండి నీళ్లు వస్తుంటే వచ్చిన నీళ్లు తాగి సంతృప్తి చెందారు, నిన్ను పొగిడారు గొప్పవాడని. అలా వద్దు నాన్న, ఇప్పుడు నా హస్తాన్ని ప్రయోగించబోతున్నాను, నేను ప్రయోగించబోతున్నాను, నేనంటే ఇశ్రాయేలుకు రుచి చూపించబోతున్నాను, నేనంటే ఏంటో తెలుసుకోవాలి వాళ్ళు. ఎలా చేయబోతానంటే కర్రను తీసుకొని మరలా రోజు కొట్టినలాగా నువ్వు కొట్టకుండా కర్రను పక్కన పెట్టేసి నువ్వు మాట్లాడాలి. బండతో ఏమని మాట్లాడతావు? బండతో మాట్లాడాలి నాన్న. ఏమండి, కొడితే నీళ్లు రావటం మనుషులకు తెలుసు, మాట్లాడితే నీళ్లు రప్పించడం దేవుడికి తెలుసు. అదండి దేవుడు అంటే. ఆయన మనసు అంటే అలాంటిది. ఆయన మనసు తలుచుకుంటే ఏమైనా చేయగలడు, ఏమైనా సాధించగలడు, ఏమైనా చేయగలడు. మనిషిని ఎలాగైనా ఉంచగలడు, మనిషిని ఎలాగైనా బ్రతికించగలడు. ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను మీరు అవమానించారు రే అంటున్నాడు దేవుడు. అంటే మోషేతో అంటున్నాడు, ఏ మోషే, ఇశ్రాయేలీయులు నా పిల్లల ఎదుట ఒక తండ్రిగా నన్ను గౌరవించకుండా నా పిల్లల ఎదుట నన్ను నువ్వు అవమానపరిచావు. నువ్వు నీ అనియ కలిసి నన్ను అవమానించావు. మీరు ఏంటి ఇలా చేశావు? నువ్వు ఎందుకు ఇలా చేశావు అడుగుతూ నిలదీస్తున్నాడండి ఆయన. ఎందుకు కోపం వచ్చింది? చెప్పిన పని అయిపోయింది కదా, ఇశ్రాయేలీయులకు దాహం వేసింది కదా, దాహాన్ని తీర్చాడు కదా, అయిపోయింది కదా అనుకోవచ్చు కదా. కాదండి దేవుడు పిల్లల అలా అనుకోడు తండ్రి, అలా అనుకోకూడదు. ఎందుకు తెలుసా? దేవుడు ఏం చెబితే అదే చేయాలి, మరొకటి చేయకూడదు.
అదండి దేవుని మనస్తత్వం, అదండి దేవుని ఆలోచన. దేవుడు ఏది చెబితే అదే చేయాలి, మరొకటి నువ్వు చేయకూడదు. చెప్పిన పని అయిపోయింది కదా, ఎలా చేస్తే ఏమి అనుకోకూడదండి. చెప్పిన పని చేయటం కాదు, దేవుడు చెప్పినట్టుగా చేసావా లేదా అన్నదే కావాలని. దేవుడు చెప్పినట్టు నువ్వు చేసావా లేదన్నదే కావాలి, కానీ నువ్వు చేసినట్టుగా కాదు, ఏదో పని చేశానని పొంగిపోతున్నట్టుగా కాదు, నువ్వేదో చేస్తే సమాజం మేలు జరిగిందన్నట్టుగా కాదు, దేవుడు చెప్పినట్టుగానే నువ్వు వినాలి. మిస్ అవ్వకూడదు. ఆయన చెప్పిన మాటలు నువ్వు తప్పు చేసావా నిన్ను పాతేస్తాడు. అదే చేశాడని ఆయన ఏమన్నా, ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను నువ్వు అవమానపరిచావు కనుక నీకు వేసే శిక్ష ఏంటో తెలుసా? ఏ ఇశ్రాయేలీయులు అయితే ఈజిప్షియన్ నుండి అంటే ఐగుప్తు దేశం నుంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశమైన పాలస్తీనాకు తీసుకెళ్ళడానికి నిన్ను పెట్టాను నేను, నిన్ను జన్మింపజేశాను నేను, నిన్ను పుట్టించాను కదా. ఇశ్రాయేలీయుల రక్షకుడుగా నిన్ను నిర్మించి ఇశ్రాయేలీయుల్ని ఈ ఐగుప్తు దేశం నుంచి విడిపించి పాలస్తీనా దేశానికి తీసుకెళ్ళటానికే కదా నిన్ను నేను పెట్టాను. నువ్వు చేసిన ఈ తప్పుకి బండతో నా పిల్లల ఎదుట మాట్లాడాలందుకు నువ్వు కొట్టావురా. కొట్టినందుకు నువ్వు పాలు తేనెల దేశం, పాలు తేనెలు ప్రవహించే దేశంలో అడుగు పెట్టవు అని చూడండి. అవునా? అప్పుడు యెహోవా మాట్లాడుతూ, దేవుడు మాట్లాడుతున్నాడు మోషేతో, అహరోనుతో మాట్లాడుతున్నాడు, మోషేతో అంటున్నాడు, మీరు ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతే మీరు, నేను చెప్పినట్టుగా చేయలేదు, మీరు తప్పు చేశారు. మీరు నేను చెప్పిందే చెయ్యాలిరా. నేను తండ్రిని మీకు, నేను మీ దేవుణ్ణి. 6 లక్షల మందిపై నాయకుడుగా ఉంచాలని కొమ్ములు మలుచినట్టుగా నేను చెప్పిందే మర్చిపోయి నీ ఇష్టం చొప్పున బండను కొట్టేస్తావా? కొట్టేయకూడదరా. నేను చెప్పింది చెయ్యాలి నువ్వు. నేను పుట్టించింది నిన్ను, ఇశ్రాయేలీయుల మధ్యకు నాయకుడిగా పంపింది నిన్ను నేనే నిన్ను పుట్టించి ఇశ్రాయేలీయుల మధ్యకు పంపినవాడును నేనై ఉండగా నా మాట వెనుక తీసి ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నన్ను అవమానపరుస్తావా నువ్వు? నన్ను నమ్ముకొనకపోతే మీరు అంటున్నాడు చూడండి. నన్ను నమ్ముకొనక నాకు మోసం చేశారు మీరు. నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకోకపోతే కనుక ఈ సమాజంలో అంటే ఇశ్రాయేలీయులను 6 లక్షల మంది, అవునా, ఈ సమాజంలో నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. మీరు వెళ్ళరా? మీరు వెళ్ళరు. ఎందుకో తెలుసా? చెప్పింది చేయలేదు, నాకు చెప్పింది చేసేవాళ్ళు కాదు. కనుక దేవుని పిల్లలారా, దేవుడు ఏం చెప్పారు ఏం చేయాలి, బైబిల్లో ఏమి రాయించాలో చెప్పాలి. నీ నోటికి వచ్చిన సొల్లు మాట్లాడకూడదు. అర్థమైందా? నీ నోటికి ఏది వస్తుంది వాడకూడదు, నీ నోటికి ఏది వస్తుంది మాట్లాడకూడదు. దేవుడు ఏది మాట్లాడమంటే అది మాట్లాడాలి, దేవుడు ఎక్కడ మాట్లాడమంటే అక్కడ మాట్లాడాలి. బైబిల్లో రాయించింది ఏంటో అదే మాట్లాడాలి, నీ ఇష్టం వచ్చినట్టుగా కాదు. ఈరోజున జనం మాయా బోధకులు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా 4 ప్రజలు కూర్చునేసరికి నోటికి ఏది వస్తే బైబిల్లో లేని ఒకరికిస్తూ మాట్లాడుతూ ప్రజలు గాలిని మాయ చేసేస్తున్నారండి. అలా కాదు. నాయకత్వం వహించిన మోషే నాయకుడుగా ఉంటున్న ఆయన్నే దించేశాడండి. నాయకత్వం దించేశాడు. ఎందుకు? తప్పు చేశాడు కనుక. అందుకే మీరు తీసుకునేలాగా పాలు తేనెలు ప్రవహించే దేశమైన కనాను దేశానికి, పాలు తేనెలు ప్రవహించే దేశానికి మీరు తీసుకుని పోరు వారిని చచ్చిపోతారన్నారు. మీరు చెప్పండి, మోషే గారు చరిత్ర పుటల్లో పాలస్తీనా దేశానికి వెళ్ళినట్టు ఉందా? వెళ్ళాడా? లేదండి. చచ్చిపోయాడు, తీసుకెళ్ళలేదు. అంటే మహానాయకులుగా ఉన్న వారిని దేవుడు క్షమించలేనప్పుడు ఈ రోజున్న వీళ్ళని క్షమించగలడంటారా? మీరు ఒకటి ఆలోచించాలండి. దేవుడు ప్రేమమయుడే, కాదట్టం లేదు. కానీ ప్రేమ ఉగ్రరూపంగా మారిందా? మసైపోతావు, నువ్వు మాడిపోతావు. దేవుని పిల్లలారా, మరో మాట చూద్దామండి. బైబిల్లో ఉన్న మహా
అమానీయుల్నే దేవుడు వదలలేదండి, క్షమించలేదండి. ఎలా వదులుతాడు అనుకుంటారు? గనుక ప్రియులారా, దేవుడు చెప్పింది చెయ్యాలి. మరో మాట సమూయేలు గ్రంథం ఏంటి ఇంకో మాట చూసుకుని, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 9వ వచనం నుండి. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 9వ వచనం నుండి. సౌలును జనులను కూడి అగుగును గొర్రెలను ఎడ్లలోను క్రొవ్విన గొర్రె పిల్లలను మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలము చేయక కడగా నుంచి పనికి రాని నీచ పశువులన్నిటిని నిర్మూలము చేసిరి. సౌలు రాజు ఒక మాటని ఎందుకు చెప్పాడు తెలుసా? అగగును ఆ సైన్యాలను అగగు సామ్రాజ్యాన్ని కూర్చోమని చెప్పాడండి సౌలుతో. ఎందుకంటే 2వ వచనం అండి, 15వ అధ్యాయం 2వ వచనం ఒక మాట ఉంటుంది చూడండి. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే. ఇశ్రాయేలీయుని ధ్వంసం చేయడానికి, నా పిల్లలైన ఇశ్రాయేలీయుని కూల్చేయడానికి అమాలేకీయులు బయలుదేరారు వారి సైన్యాలతో. వారి రాజు బయలుదేరాడు ఆ సైన్యాలతో. అమాలేకీయులు రాజైన అగగు బయలుదేరాడు. ఎందుకు? ఇశ్రాయేలీయుని చంపేయాలనుకుంటున్నాడు. అది నాకు తెలుసు. ఒక చోట ఇశ్రాయేలీయుని చంపడానికి సైన్యాలను వెంటేసుకుని అగగు రాజు బయలుదేరాడే. అది నాకు జ్ఞాపకమే అంటున్నాడు. అది నాకు జ్ఞాపకమే. అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదికి వచ్చి కదా చంపాలని పడుతున్నారు వాళ్ళు. కాబట్టి సౌలు గారిని రాజుగా ఇశ్రాయేలీయుల మీద ఎందుకు పెట్టారు తెలుసా? ఎందుకు పెట్టారు తెలుసా? కాబట్టి నీవు పోవాలి. ఏం చేయాలి తెలుసా? అమాలేకీయులను అందరినీ చంపేయాలి. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయము అంటున్నాడు చూడండి. సైన్యాలను కూర్చేయను, రాజు కథను నీ సైన్యాలను తీసుకెళ్ళు, అగగు సైన్యాలను ధ్వంసం చేయంటున్నాడు. నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయము. పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గర్దభములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతా బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయమని చెప్పాడు. అమాలేకీయులు చంపాలను, పసిపిల్లలను, ఆడపిల్లలను, మగవారిని, గుర్రాలను, ఒంటెలను, గర్దములను అన్నిటినీ టోటల్గా అమాలేకీయులను మొత్తం ధ్వంసం చేసి చంపేయాలి. ఎందుకంటే నా పిల్లలకి తెలుస్తారు వాళ్ళు. చూడండి, దేవుడి మనసు యొక్క కోపం. తన పిల్లలు కానీ జరగకూడదన్న ఆలోచన తన పిల్లలకి ఎప్పుడైతే అది జరిగిందో అప్పుడే ఈ అగగు రాజ్యాన్ని, అగగు స్థాపించే రాజ్యాన్ని, అగగు రాజు వారి సైన్యాలను మట్టి కనిపించాలనుకున్నాడు. అందుకే సౌలుగా నిన్ను రాజుగా పెట్టాను, నేను ధ్వంసం చేయి అంటున్నాడు. బయలుదేరాడు. ఆయన ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడంటే ఈయన ఏం చేశాడు? సౌలును జనులను కూడి అవ్వను గొర్రెలను ఎడ్లను క్రొవ్విన గొర్రె పిల్లలను మొదలైన వాటిని మంచి వాటిని నిర్మూలము చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నిటినీ నిర్మూలము చేసేది. బయలుదేరాడు. దేవుడు చెప్పినట్టుగానే బయలుదేరాడు. కానీ ఈయనేం చేశాడు? అగగు రాజ్యాన్ని, అంటే అగగు సైన్యాలను, వారి రథములను, వారి సైన్యాలను చంపేశాడు. చంపి పశువులలోను, ఎడ్లలోను, గొర్రెలలోను, ఎడ్లలోను క్రొవ్విన గొర్రె పిల్లలను మొదలైన వాటిని మంచి వాటిని కడగా నుంచి వ్రాత పశువులన్నిటిని, నీచ పశువులన్నిటిని నిర్మూలము చేసి, అంటే మంచి వాటిని తీసి పక్కన నెట్టేసి. దేవుడు ఏం చెప్పాడు? అన్ని ధ్వంసం చేయమన్నాడు. దేవుడు చెప్పింది అన్ని ధ్వంసం చేయమని. కానీ వీళ్ళు మంచి వాటిని కడగా ఉంచారు. దేవుని పిల్లలారా,
అందుకు శిక్ష విసర్జనుడు. అప్పుడు యెహోవా వాక్కు బయలుదేరి ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసిన ఆజ్ఞలను గైకొనకపోయిన కనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. అందుకు సమూయేలు, నువ్వు వెళ్ళి సౌలును రాజరికము నుంచి దించేయి, సౌలును తీసేయకండి, సౌలు రాజ్యం ఆగిపోవాలి అన్నాడు. సౌలును రాజుగా తుంచే అన్నాడు. కోపం అండి. ఏమండి, దేవుడికి కోపం వచ్చిందా? రాజును కూడా తట్టుకోలేదు, రాజరిక వ్యవస్థల్ని కూల్చేశాడండి. అదండి దేవుడు అంటే. ఆయన భయంకరమైన భీకరమైన కోపాగ్ని. అందుకే బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఏమంటే యెహోవా ప్రతిదినము కోపపడు దేవుడు. ఆయన ప్రతిరోజు కోపంతో ఉంటాడు. ఆ కోపంలో నువ్వు మాడిపోకుండా బ్రతకాలంటే దేవుడి కోసం బ్రతుకు. కళ్ళు మూసుకో, ప్రార్థన చేసుకున్నాను. దయగలని కన్న తండ్రి, మీ ప్రేమనామని కరుణాలు ఇదిగో నాయన, మీ పిల్లలకు మీ ఆవేశాన్ని, మీ ఉగ్ర రూపాన్ని కొన్ని మాటల్లో చెప్పాను. విన్న మాటలు మర్చిపోకుండా మనసులో ఉంచుకొని మీ పిల్లలు బ్రతుకురాలను దీవించాలని కోరుకుంటూ క్రీస్తు నామాన ప్రార్థన సమర్పిస్తాను.